భూ సమస్యల పరిష్కారానికి శ్రీకాకుళం జిల్లా అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. 22A భూ స్వేచ్ఛ పేరిట సమస్యలకు పరిష్కారానికి అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. మంత్రి అచ్చెన్నాయుడు ఈ డ్రైవ్ ను ప్రారంభించారు. గత ప్రభుత్వం తప్పిదాల వల్ల నిషేధిత జాబితాలోకి వెళ్లిన భూములకు విముక్తి కలిగించడమే డ్రైవ్ ఉద్దేశమన్నారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరానికి భారీగా బాధితులు తరలిరాగా వారితో మాట్లాడి మంత్రి అచ్చెన్నాయుడు అర్జీలు స్వీకరించారు. రైతుల భూములకు పూర్తి స్వేచ్ఛ కల్పించి రికార్డుల్లో పారదర్శకత పెంచుతామని మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులు తెలిపారు. అపీల్స్ అన్ని చూస్తున్నారు, చాలా వరకు క్లియర్ అవుతున్నాయి. కలెక్టర్ గారు ఇమీడియట్ గా క్లియర్ చేస్తున్నారు. నాకు తెలిసి వేళ చాలా వరకు సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. ఇప్పుడు కొత్తగా వచ్చి ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో, ఇదే ఫస్ట్ టైం వచ్చి ఆ భూమి 22A పడిపోయిందని చెప్పి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళందరికీ తహసీల్దార్ ఇమీడియట్ గా వెరిఫై చేసి ప్రొసీజర్ అంతా పూర్తి చేస్తారు. అది కూడా త్వరలోనే చేయడం జరుగుతుంది. విషయాలు మనం చేయలేము. ఉదాహరణకి ఇనామ్ లెవెల్స్ ఉన్నాయి, చాలా మంది వచ్చారు ఇనామ్ లెవెల్స్ మీద. దాని మీద మనం ప్రస్తుతానికి ఏమి చేయలేము. ఇనామ్ లెవెల్స్ అన్ని కూడా ఆదేశాల ప్రకారం ఎవరైతే ఒరిజినల్ ఓనర్స్ రైతులు ఉన్నారో వాళ్ళు రాజీ అయితే ఇమీడియట్ గా మనం చేయగలం. అటువంటి సమస్యలు తప్ప చాలా రోజుల నుంచి అన్యాయంగా 22A ఏవైతే పడ్డాయో నాకు తెలిసి చాలా మంది దరఖాస్తు పెట్టుకోలేదు. నేను పరిశీలిస్తే ఒక సర్వే నెంబర్ లో 30 మంది ఉన్నారు. 22A పడింది. నా దగ్గరికి ఇద్దరే వచ్చారు. ఇప్పుడు లైట్ తీసుకుంటే సమస్యలు పరిష్కారం కావు. ఏదో ఆ గ్రీవెన్స్ లో కనీసం కొన్ని సమస్యలను పరిష్కరించగలిగితే వస్తుంది కూడా ఉండదు, ఒక ఉపయోగం కూడా ఉండదు. కనీసం ఈ రోజు ఎంతమంది జిల్లా యంత్రాంగం మొత్తం ఇక్కడే ఉన్నాం. రెవెన్యూ యంత్రాంగం గ్రామ స్థాయిలో ఉన్నటువంటి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.